నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. ఇంటింటికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ. తిరుపతిలో పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ హెచ్చరిక. తుడా అభివృద్ధికి కృషి చేస్తా. తుడా వైస్ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టిన ఎన్ మౌర్య. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి. తిరుపతిలో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన ర్యాలీ ప్రారంభించిన జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు. ఏపీలో ఆడపిల్లలకు రక్షణ కరువైంది. తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన మాజీ మంత్రి ఆర్కే రోజా కామెంట్స్. ఇక వార్తల్లోని వివరాలు. ఏపీలో ఆడపిల్లకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా. తిరుమల శ్రీవారిని ఏపీ మాజీ మంత్రి ఆర్కే రోజా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయం వెలుపల ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ నూతన ప్రభుత్వ హయాంలో ఎక్కడ చూసినా రేపులు, మర్డర్లు, మానభంగాలతో పాటు ర్యాగింగ్ భూతం పేట్రేగిపోతోందన్నారు. నేరస్తులకు ఇంత ధైర్యం రావడానికి ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. 9 ఏళ్ల అమ్మాయి కనిపించకుండా పోయి 60 రోజులు కావస్తున్నా ఇంతవరకు ఆ అమ్మాయి ఆచూకీ లభించకపోవడం సిగ్గుచేటన్నారు. జగనన్న పాలనలో ఇలాంటి ఘటనలు చూడలేదన్నారు. నేరం చేసిన వ్యక్తికి దిశ యాప్ ద్వారా 24 గంటల్లో శిక్ష పడేలా గతంలో చూశామని అన్నారు. మదనపల్లిలో ఫైళ్ల దగ్ధం కేసుపై ఉన్న శ్రద్ధ ఆడపిల్లకు అన్యాయం జరిగితే ఆ శ్రద్ధ చూపడం లేదన్నారు. పార్టీలు మారే వారికి ఎలాంటి గౌరవము దక్కకపోగా వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఆమె ఆరోపించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలకి రక్షణ గురించి ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా రేపులు, మర్డర్లు అండ్ ఆడపిల్లల కాలేజీ బాత్రూమ్స్ లో హిడెన్ కెమెరాలు పెట్టి ఏ విధంగా పైశాచిక ఆనందం పొందుతున్నారో మనం చూస్తున్నాం. ఈరోజు నేరస్తులకి ఇంత ధైర్యం వచ్చింది అంటే దానికి ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. నిజంగా చాలా బాధాకరం. ఒక 9 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి చంపేసి ముక్కలు ముక్కలు చేసేశారు. 60 రోజులు అవుతున్న అమ్మాయి శవాన్ని కూడా ఇంతవరకు తీసుకురాలేకపోయారు. అసలు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి సీఎం గారు కానీ హోంమంత్రి గారు కానీ వెళ్ళలేదు అంటే కారణం ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే మదనపల్లిలో ఫైల్స్ దగ్ధమయ్యాయి అనగానే డీజీపీ గారిని స్పెషల్ ఫ్లైట్లో పంపించిన వాళ్ళు ఎందుకు ముచ్చుమరికి స్పెషల్ ఫ్లైట్లో డీజీపీ గారిని కానీ లేదా సంబంధిత మంత్రి గారిని ఎందుకు పంపించలేదు నాకు అర్థం కాలేదు. నేను ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్పగలను, రెడ్ బుక్ రాజ్యాంగం మీద పెట్టిన దృష్టి, ఇంట్రెస్ట్ పక్కన పెట్టి ఆడపిల్లకి రక్షణ కల్పించడంలో, గౌరవాన్ని కల్పించడంలో మీరు ముందుండాలని కూడా వాళ్ళని కోరుకుంటున్నాను. దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో మన తిరుపతిని ప్రథమ స్థానంలో నిలిపేందుకు అందరూ సహకరించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య ప్రజలకు, అధికారులకు పిలుపునిచ్చారు. శనివారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలపై వివిధ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ నగరపాలక సంస్థలో 100% ఇంటింటి చెత్త సేకరణ జరుగుతోందని అన్నారు. అయితే ప్రజలు నగరంలో అక్కడక్కడ చెత్త కుప్పలు పడేయకుండా ఇంటికి వస్తున్న తమ వారికి తడి, పొడి చెత్త వేరువేరుగా ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తడి, పొడి చెత్తపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. నగరంలో ఎక్కడా భవన నిర్మాణ వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సెప్టెంబర్ 14 నుండి 15 రోజుల పాటు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిజ్ఞలు, నగరంలో ప్రత్యేకంగా పరిశుభ్రత కార్యక్రమాలు, సఫాయి మిత్రాలకు ఆరోగ్య పరీక్షలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణలో తిరుపతిని ప్రథమ స్థానంలో నిలిపేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ రామరయ్య, సూపరింటెండింగ్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకటరామిరెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, డీసీపీ శ్రీనివాసులు రెడ్డి, డిఈలు సంజయ్ కుమార్, రాజు, శ్రావణి, నరేంద్ర, తేజస్విని, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ టీం కూడా మన నవంబర్ నుంచి వస్తారు. అంతలోపల మనము ఇవి ఎవ్రీ డే చేయాల్సిన యాక్టివిటీసే. గార్బేజ్ కలెక్షన్ 90% కంటే అబోవ్ ఉండాలి. 100% డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ చేయాలి. అలాగే మనం సెగ్రిగేషన్, వెట్ వేస్ట్, డ్రై వేస్ట్ సెగ్రిగేషన్ చేయాలి. ముఖ్యంగా నేను తిరుపతి ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే మనము ఈ వెట్, డ్రై వేస్ట్ సెగ్రిగేట్ చేసేసి మనము ప్రతిరోజు డోర్ టు డోర్ ఆటో అనేది ఇది మా బాధ్యత. ఒకవేళ కొన్ని ఏరియాస్లో రిపేర్ వల్ల రాకపోతే అవన్నీ స్ట్రీమ్ లైన్ చేస్తున్నాము.
ఈ గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్లో పోయి అంటే మనం అక్కడ ప్రతి ఏరియాలో ఒక పాయింట్లో డంప్ చేసేస్తున్నారు. అలా చేయకోకుండా మనం ఆ చెత్త ఆటోలు వచ్చినప్పుడు చెత్త ఆటోలకి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఒకవేళ మీరు అవైలబుల్ లేకపోతే ఆ టైంలో ముందర బిన్స్ పెట్టినా తీసుకోవడం జరుగుతుంది. ఇవే కాకోకుండా మనము 14 నుండి ఈ సెప్టెంబర్ 14 నుండి స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమం చేస్తున్నాము. ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో మనము పార్టిసిపేషన్ ఆఫ్ పబ్లిక్, ప్లెడ్జెస్, క్లీనింగ్, ఒక రోజంతా క్లీనింగ్ స్టాఫ్తో సహా క్లీనింగ్ చేయడము, అలాగే మనము ఎవరైతే సఫాయి మిత్రాస్ ఉన్నారో వాళ్ళకి చెకప్స్, మనము ప్రివెంటివ్ చెకప్స్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. వేస్ట్ ఆర్ట్ కూడా ఫోకస్ చేయాలనుకుంటున్నాము. అది 14 సెప్టెంబర్ నుంచి 15 రోజులు ఉంటుంది. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ఈ స్వచ్ఛతా హీ సేవ కూడా చేస్తుంది. శ్రీకాళహస్తిలో కండ్రిగ ఉమ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాళహస్తిలోని శ్రీరామ్ నగర్ కాలనీ శక్తి కేంద్ర ప్రముఖ్ కండ్రిగ ఉమ ఆధ్వర్యంలో పోలింగ్ బూత్ 107, 108, 109, 110 బూత్ అధ్యక్షులు సభ్యులతో సభ్యత్వ నమోదుపై అవగాహన కార్యక్రమం 109వ బూత్లో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి జిల్లా అధ్యక్షులు అలాగే బూత్ సభ్యులు డాక్టర్ చంద్రప్ప పాల్గొన్నారు. మనం కూడా ఇప్పుడు అధికార పార్టీలో అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీతో మనం కూడా మమేకమై ఉన్నాము. సో కాబట్టి మనం ఇప్పుడు సభ్యత్వం చేయడానికి గతంలో చేసిన దానికంటే 3-4 రెట్లు అధికంగా చేయడానికి ఇది ఒక పెద్ద అవకాశం. ఎవరైనా కూడా ఇప్పుడు మనకి పార్టీలో బీజేపీలో చేరాలంటే, ఎందుకంటే ఒక ప్రిన్సిపల్స్ ఉన్నటువంటి పార్టీ, ఒక సిద్ధాంతపరమైనటువంటి పార్టీ కాబట్టి ఈ సిద్ధాంతాలతో ఉండడం మనకు మంచిదని చెప్పి ఏ పార్టీలో వాళ్ళైనా లేకపోతే న్యూట్రల్గా ఉన్న సభ్యులందరూ కూడా ఈరోజు భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 వస్తూ ఉంది. ఆ దిశగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం నడిపిస్తున్నారు అనే విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఎవరైనా నేను కూడా సభ్యుడిగా ఉంటాను అని మనకి సభ్యత్వం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం శనివారం ఉదయం 5 గంటల నుంచే సచివాలయ సిబ్బందితో కలిసి పురపాలక సంఘ అధికారులు చేపట్టారని శ్రీకాళహస్తి మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ డిఈ లలిత తెలిపారు. శ్రీకాళహస్తి పట్టణ పరిధిలోని పింఛన్దారులు తమ ఇళ్ల వద్దే అందజేయాలన్న రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సచివాలయ సిబ్బంది ద్వారా నేటి ఉదయం 5 గంటల నుంచే మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ డిఈ లలిత ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పింఛన్ సచివాలయ సిబ్బంది అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సెప్టెంబర్ నెలకు సంబంధించి ఎన్టీఆర్ సామాజిక భద్రతా భరోసా పింఛన్లను పంపిణీ శనివారం ఇవ్వాలనే నిర్ణయం మేరకు శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి సచివాలయ సిబ్బందితో కలిసి పట్టణ పరిధిలో 8,248 మందికి పింఛన్లు పంపిణీ చేశారు. వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి లబ్ధిదారులకు పింఛన్లు ఉదయం 5 గంటల నుంచి అందజేస్తున్నామని మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ డిఈ లలిత తెలిపారు. మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ డిఈ లలిత మాట్లాడుతూ పట్టణ పరిధిలో 8,248 మందికి పింఛన్లు అందజేయాలని, శనివారం ఉదయం 5 గంటలకే లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలని సచివాలయ సిబ్బంది తమకు కేటాయించామని, ఉదయం 5 గంటలకే సచివాలయ సిబ్బంది వారి క్లస్టర్ల పరిధిలో చేరుకుని లబ్ధిదారులకు 100% పింఛన్ల పంపిణీ కార్యక్రమం పూర్తి చేయాలని సూచించామన్నారు. లబ్ధిదారులు కూడా మున్సిపల్ సచివాలయ సిబ్బందికి సహకరించి ఇంటి వద్ద ఉండి పింఛన్ పొందాలని కోరారు. ఎవరైనా శనివారం అందుబాటులో లేకపోతే అలాంటి వారికి సెప్టెంబర్ 2వ తారీఖున పింఛన్ అందజేయడం జరుగుతుందని తెలిపారు. మొదటి రోజే 100% పింఛన్ పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టినట్లు ఇన్ఛార్జి కమిషనర్ లలిత తెలిపారు. 31 ఆగస్ట్ 2024న ఉదయం 5 గంటలకు పెన్షన్ కార్యక్రమం మొదలైంది. ప్రజలందరూ మున్సిపాలిటీతో అలాగే సచివాలయ సిబ్బందితో ప్రోత్సహించి మొదటి రోజే 100% గాను కంప్లీట్ అయ్యేట్టుగా అందరికీ పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ చేసే విధంగా ప్రజలు మాకు సహకరించాలని కోరుకుంటున్నాము. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం శని త్రయోదశి సందర్భంగా శనీశ్వర స్వామి వారికి అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్యాలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామివారికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏసీ మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఏర్పేడు మండలం ఏర్పేడు, బండారుపల్లి, మన్నసముద్రం, మేర్లపాక మరియు ఆమందూరు పంచాయతీల్లో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఇంటింటికి వెళ్లి నాయకులు, అధికారులతో కలిసి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రెడ్డివారి గురవారెడ్డి మాట్లాడుతూ
ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పెద్ద ఎత్తున సుమారు 65 లక్షల మందికి 2,700 కోట్ల రూపాయల పెన్షన్ల కోసం ఖర్చు చేస్తూ సచివాలయ సిబ్బంది ద్వారా నాయకుల పర్యవేక్షణలో ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందజేయడం సంక్షేమానికి వేస్తున్న పెద్దపీట అని తెలిపారు. చంద్రబాబు నాయుడు పరిపాలన, అదేవిధంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న సుమారు 3 మాసాల్లో 10,000 కోట్ల రూపాయల పెన్షన్ల కోసం ఖర్చు పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడుదేనన్నారు. ఈరోజు క్షేత్రస్థాయిలో వెళ్లి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ అందజేయడం దేశ చరిత్రలో గర్వించదగ్గ అంశమన్నారు. అదేవిధంగా జిల్లాలో 2,67,000 మందికి పెన్షన్లు అందజేస్తున్నామన్నారు. సంక్షేమానికి పెద్దపీట వేసే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని తెలిపారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి వచ్చేసిన రెడ్డివారి గురవారెడ్డిని నాయకులు శాలువలతో ఘనంగా సత్కరించారు. అదేవిధంగా మేర్లపాక సచివాలయంలో అధికారులతో సమావేశమై గ్రామాభివృద్ధి తదితర అంశాల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డితో పాటు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కృష్ణవేణి, పార్లమెంట్ ఎస్సీసీఎల్ అధికార ప్రతినిధి కేకే రమణ, పార్లమెంట్ బీసీ ఉపాధ్యక్షులు రాచేటి సుబ్రహ్మణ్యం, యూనిట్ ఇన్ఛార్జ్ మండల బీసీసీఎల్ అధ్యక్షులు మునయ్య, యువత అధ్యక్షులు స్థానిక సర్పంచ్ బాలగురునాథ్ యాదవ్, మాజీ సర్పంచ్ శివశంకర్ రెడ్డి, పార్టీ నాయకులు మునీంద్ర యాదవ్, సదాశంకర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, శివారెడ్డి, నిరంజన్, బాలాజీ, మురళీకుమార్, మోహన్ రెడ్డి, తులసి, నారాయణ శెట్టి, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. దేశంలోనే ఒక చారిత్రాత్మకమైన ఘట్టం. ఎందుకంటే సుమారు రాష్ట్రంలో 65 లక్షల పింఛన్లు ఈ విధంగా అందజేస్తూ సుమారు మన జిల్లాలో 2,67,000 పింఛన్లను సుమారు 113 కోట్ల రూపాయల్ని అందజేస్తున్నటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వాన్ని ఈరోజు గర్వంగా ఈ యొక్క ప్రజలందరూ కూడా తెలియపరుస్తాం. గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి దుర్వినియోగపరచరాదని, సదరు స్కానింగ్ పరీక్షల ద్వారా గర్భస్థ శిశువు ఎదుగుదల పరిశీలించడానికి మాత్రమే వినియోగించాలని, దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ హెచ్చరించారు. శనివారం ఉదయం తిరుపతి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ PC&NDT డిస్ట్రిక్ట్ మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ చైర్మన్ హోదాలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, పోలీసు అధికారులు, అదనపు తదితర కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి దుర్వినియోగం చేయరాదని, సదరు స్కానింగ్ పరీక్షల ద్వారా గర్భస్థ శిశువు ఎదుగుదల పరిశీలించడానికి మాత్రమే వినియోగించాలని, దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రీనేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ నిబంధన మరియు దుర్వినియోగం నివారణ నియమాలు 1994, 1996 మేరకు ప్రీ కాన్సెప్షన్ మరియు ప్రీనేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ లైంగిక ఎంపిక నిషేధం చట్టం పక్కాగా అమలు కావాలని ఆదేశించారు. DM&HO వివరిస్తూ డెకాయ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. విన్స్ NGO మాట్లాడుతూ ఆడపిల్లలపై చిన్నచూపు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో కమిటీ కన్వీనర్ DM&HO శ్రీహరి, అదనపు SP వెంకట్రావు, విన్స్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు మీరా, పోలీస్ మెడికల్ ఆఫీసర్ మాధురి తదితరులు పాల్గొన్నారు. సమాచార శాఖలో రికార్డ్ అసిస్టెంట్గా పనిచేసి పదవీ విరమణ చేసిన సుధాకర్ సేవలు మరువలేనివని, ఆయురారోగ్యాలతో ఆయన జీవించాలని జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య తదితర సమాచార శాఖ అధికారులు పేర్కొన్నారు. తిరుపతి సమాచార శాఖలో రికార్డ్ అసిస్టెంట్గా పనిచేసిన సుధాకర్ శనివారం పదవీ విరమణ చేసిన సందర్భంగా కలెక్టరేట్లోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంలో తిరుపతి జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి బాలకొండయ్య మాట్లాడుతూ, నేడు పదవీ విరమణ చేసిన రికార్డ్ అసిస్టెంట్ సుధాకర్ సమాచార శాఖలో ఎనలేని సేవలు అందించారని తెలిపారు. సుమారు 32 సంవత్సరాల పాటు సుదీర్ఘ సమాచార శాఖలో పనిచేసిన సుధాకర్ ముందు చూపుతో అధికారి అప్పచెప్పిన పనులను సమర్థవంతంగా పూర్తి చేశారని తెలిపారు. ప్రతిరోజు తిరుపతి జిల్లాలో VVIPలు, VIPల పర్యటనల నేపథ్యంలో పేపర్ క్లిప్పింగ్లు సమయానుకూలంగా అందించడం, మీడియాతో సమన్వయం చేసుకుంటూ ఎటువంటి ఆటంకం కలగకుండా కార్యక్రమాలు విజయవంతం చేయడంలో తన వంతు పాత్ర చక్కగా నిర్వర్తించారని కొనియాడారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేవారని తెలిపారు. పదవీ విరమణ చేసిన రికార్డ్ అసిస్టెంట్ సుధాకర్ మాట్లాడుతూ, అధికారులు, సిబ్బంది అందరి సహకారంతో తాను సమాచార శాఖలో 32 సంవత్సరాల సర్వీసులో సంతృప్తికరంగా విధులు నిర్వర్తించానన్నారు. ఇందుకు సహకరించిన అధికారులకు, సిబ్బందికి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ PRO ఈశ్వరమ్మ, APRO గోపి, రిటైర్డ్ AVSOలు సుబ్రహ్మణ్య కుమార్, మీడియా మిత్రులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన సమాచార శాఖ అధికారులు, వీడ్కోలు సన్మాన గ్రహీత వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయ 4 మాడ వీధులను టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో CH వెంకయ్య చౌదరి, CVSO శ్రీధర్ మరియు జిల్లా SP సుబ్బరాయుడుతో కలిసి శుక్రవారం సాయంత్రం పరిశీలించారు.
అనంతరం బ్రహ్మోత్సవాలలో విశేషమైన గరుడ సేవకు ఏర్పాట్లను పరిశీలించారు. ఇందులో భాగంగా జిల్లా పోలీసులతో పాటు టీటీడీ ఉన్నతాధికారులు వాహన మండపం నుండి తనిఖీలు ప్రారంభించి వివిధ గ్యాలరీలోని ప్రవేశ నిష్క్రమణ మార్గాలను, గరుడ సేవలో గ్యాలరీలను రెండవసారి నింపడం తదితర భద్రతా అంశాలు పరిశీలించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజున చక్రస్నానం, ఇతర సంబంధిత అంశాలపై స్వామి పుష్కరిణి లోపలికి మరియు వెలుపలికి వచ్చే మార్గాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం మీడియా ప్రతినిధులతో ఈవో మాట్లాడుతూ అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నాయని తెలిపారు. టీటీడీ నిఘా మరియు భద్రతా విభాగం పోలీసుల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తులను ఉచితంగా చేరవేసే ధర్మ రథాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సిఈ నాగేశ్వరరావు, SE2 సత్యనారాయణ, హెల్త్ డిప్యూటీ ఈవో ఆశాజ్యోతి, హెల్త్ ఆఫీసర్ మధుసూదన్ ప్రసాద్, విజిఓలు సురేంద్ర, రామ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. నమో వెంకటేశాయ. అక్టోబర్ 4 నుంచి 12వ తారీఖు వరకు జరిగే సాలకట్ల బ్రహ్మోత్సవాలకి జరిగే అరేంజ్మెంట్స్, చేయాల్సిన అరేంజ్మెంట్స్ చూసుకోవడానికి ఈ రోజు ఎడిషనల్ ఈవో గారు, ఎస్పీ గారు, అలాగే సిబిఎస్ఓ గారు, అలాగే మిగిలిన సిబ్బంది అందరితో ఇవన్నీ చూసుకోవడం జరిగింది. వీటిల్లో గ్యాలరీస్ ఎలా ఫిల్ అవుతాయి, తర్వాత బయట నుంచి గ్యాలరీలో కూర్చోకుండా బయట నుంచి వచ్చే వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలాగ క్రౌడ్ కంట్రోల్, క్రౌడ్ మేనేజ్మెంట్, తర్వాత ఇక్కడ కూర్చునే వాళ్ళకి గ్యాలరీలో ఉన్న వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి, వాహనాల గురించి ఎక్కడెక్కడ హారతి పాయింట్లు ఉన్నాయి అవన్నీ కూడా ఎలా మేనేజ్ చేయాలి, ఇవన్నీ కూడా చూడటం జరిగింది. అలాగే అక్టోబర్ 8న మనకి గరుడ వాహన సేవ ఉంది కాబట్టి ఆ రోజు సుమారుగా 2 లక్షల కన్నా ఎక్కువ మంది వస్తుంటారు కాబట్టి దానికి స్పెసిఫిక్గా ఏం ఫోకస్ చేసి ఏమేమి అరేంజ్మెంట్ చేయాలనేది కూడా డిస్కస్ చేసి వీటి మీద ప్రాక్టికల్గా ఏమేమి చర్యలు తీసుకోవాలి అనేది కూడా చూడటం జరిగింది. అలాగే చక్ర స్నానానికి సంబంధించిన అరేంజ్మెంట్స్, శ్రీవారికి సంబంధించిన అరేంజ్మెంట్స్, అలాగే భక్తుల నుంచి వాళ్ళు స్నానాలు చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఏమేమి అరేంజ్మెంట్స్ చేయాలి, ఎలాగ వాళ్ళని మేనేజ్ చేసుకోవడం, ఎలాగ ఎవరికి ఇబ్బంది లేకుండా సేఫ్టీ ఆస్పెక్ట్స్ కూడా స్విమ్మర్స్ని పెట్టడం, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ తీసుకురావడం అవన్నీ కూడా చర్చించడం జరిగింది. వీటి మీద అన్ని అరేంజ్మెంట్లు, బ్రహ్మోత్సవాలకు సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్ని కూడా బాగా జరుగుతున్నాయి. ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు కూడా వాహనాలని ఇన్స్పెక్ట్ చేయడానికి అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేస్తున్నారు. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ 1 మరియు 2 భవనాలను శుక్రవారం సాయంత్రం టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈవో, అదనపు ఈవో 2 భవనాలను క్షుణ్ణంగా పరిశీలించి తిరుమలలో వివిధ విభాగాల్లో సేవలు అందిస్తున్న శ్రీవారి సేవకుల నమోదు, లాకర్లు, కార్ఫ్లు, బెడ్లు మరియు డ్యూటీల కేటాయింపు, ఆలయ విధులకు సంబంధించిన ఎలక్ట్రానిక్ డిప్ సిస్టమ్, సత్సంగం, ధ్యానం మరియు భజన కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం శ్రీవారి సేవా సదన్ 2లోని జీడిపప్పు వలుచు హాల్ ను పరిశీలించి పలు సూచనలు చేశారు. తరువాత సేవా సదన్లలో పరిశుభ్రత, శ్రీవారి సేవకుల వసతి, అన్నప్రసాదం, దర్శనం తదితర సౌకర్యాలను ఈవో, అదనపు ఈవో పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం శ్రీవారి సేవకులతో టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. శ్రీవారి సేవకులు తమకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఎనలేని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో SE2 సత్యనారాయణ, PRO FAC నీలిమ, AVSO సాయి గిరిధర్, శ్రీవారి సేవా కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని నగర సంకీర్తన మండలి సభ్యులు వెంకటాద్రి, వాసు అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడ వీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో సుశీల, మునికుమారి, పద్మావతి, జయమ్మ, కల్పన, ఉషారాణి, భరత్, పార్వతి, ధనలక్ష్మి, నిర్మల, వాసిరెడ్డి, మునినాథారెడ్డి, కస్పా పద్మనాభం, చంద్రబాబు నాయుడు, కొండే చెంగారెడ్డి, సాంబోలు హరిణ, పొన్నాల జయజిరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి కళాకారులు పాల్గొన్నారు.
ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ అండ్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ సంయుక్తంగా ప్రజా ఆరోగ్య జాతీయ సదస్సును నిర్వహిస్తున్నాయి. ఎస్వి మెడికల్ కాలేజీలో రెండో రోజు అయిన శుక్రవారం రాత్రి సదస్సును ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత పట్ల ప్రజలు మరింత శ్రద్ధ చూపాలని కోరారు. జంతువుల నుంచి సంక్రమించే వ్యాధులపై ప్రజల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. కోవిడ్ మహమ్మారి సృష్టించిన విషాదాన్ని సమిష్టిగా అధిగమించిన ఆనందం ఎక్కువ సమయం నిలవకుండా ప్రస్తుతం మంకీ ఫాక్స్ ప్రపంచ దేశాలలో విస్తరిస్తోందని ఆయన తెలిపారు. తమ వద్దకు వచ్చే రోగుల పట్ల డాక్టర్లు మరింత మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ఆయన కోరారు. ప్రజా ఆరోగ్యం అన్ని వ్యవస్థల సమన్వయంతో సాధ్యమని ఆయన అన్నారు. కాగా 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా వ్యాధిరహిత భారత్ గా దేశాన్ని నిలిపేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యం నిర్దేశించారని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాధుల నియంత్రణకు ప్రాధాన్యత ఇస్తూ పలు చర్యలు తీసుకుంటున్నారని ఆయన చెప్పారు. కోవిడ్ మహమ్మారి నియంత్రణకు అన్ని దేశాలు తమ వ్యవస్థలు సమిష్టిగా పనిచేయించి నిలువరించగలిగాయని ఆయన తెలిపారు. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడంలో నూతన సాంకేతిక పరిజ్ఞానం మరింత కీలక పాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షించారు. వ్యాధి వచ్చాక నయం చేయడంపై దృష్టి సారించడం కన్నా రాకుండా ఏమి చేయాలనే దానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం కోరారు. ప్రజలు కూడా వ్యాధుల పట్ల అప్రమత్తతతో ఉండాలని ఆయన కోరారు. ఎస్వీఎంసీ హెల్త్ బులెటిన్ ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రుయా సూపరింటెండెంట్ డాక్టర్ జి రవిప్రభు, ఎస్వి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. హిందువులందరూ పవిత్రమైన శ్రావణ మాసంలో మహాలక్ష్మి ఆరాధనతో ఆ దేవతల యొక్క అనుగ్రహం కోసం చేసే వరలక్ష్మి వ్రతం తిరుపతి బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రావణ మాసం చివరి శుక్రవారం సాయంత్రం కంచి మహాపాదుక మఠంలో నిర్వహించిన ఈ వరలక్ష్మి వ్రతంలో దాదాపు 75 మంది మహిళలు కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతి బ్రాహ్మణ సమాజం ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో కన్వీనర్ వేదం హరి నరసింహాచార్య పర్యవేక్షణలో ఈ వరలక్ష్మి వ్రతం కార్యక్రమానికి ఏర్పాట్లు నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి అజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఎంతగానో సహకరించిన తిరుపతి బ్రాహ్మణ సమాజం కన్వీనర్ వేదం హరిప్రసాద్, నరసింహాచార్య, విజయ్ కుమార్, గంగాధర్, అంతేకాకుండా దాతలు నరసింహమూర్తి, సింగరాజు దక్షిణామూర్తి శర్మ, శంకర్, తిరుచానూరులోని బాబు స్వామి, ప్రవీణ్ స్వామి సహాయ సహకారాలతో ఈ వరలక్ష్మి వ్రతానికి సహకరించి ఘనంగా నిర్వహించామన్నారు. సుమారు 100 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, 75 మంది ప్రత్యక్షంగా పాల్గొనగా 25 మంది కొన్ని అనివార్య కారణాలుగా రాలేకపోయారని తెలియజేశారు. సమాజం చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ అందరూ భాగస్వామ్యం కావాలని, తనకు ఇంత సహాయ సహకారాలు అందజేస్తున్న దాతలందరికీ వేదం హరిప్రసాద్ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమం నిర్వహణ బాధ్యతలు తనపై పెట్టినటువంటి తిరుపతి బ్రాహ్మణ సమాజానికి వేదం హరిప్రసాద్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ముఖ్యంగా ఈ కార్యక్రమానికి హాజరైన అభిమానులు, ఎంతో మంది మహిళలు ఇటువంటి కార్యక్రమం చేయడం చాలా ఆనందదాయకమని, అంతేకాకుండా చాలా చక్కగా నిర్వహించారని, బ్రాహ్మణ సమాజాన్ని మరియు ఈ కార్యక్రమ నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించిన వేదం హరిప్రసాద్ ని అందరూ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ప్రభాకర్, చక్రవర్తి రాఘవన్, కృష్ణశేషు, మురళి తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగే స్వాగతం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి మంగళకర స్వరూపిణి అయిన జ్ఞానప్రసూనాంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తుల ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు.
ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞానప్రసూనాంబాదేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి జ్ఞానప్రసూనాంబికా దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రాణమిల్లారు. శ్రీవారి తల్లి శ్రీ ఒకళమాత అమ్మవారికి బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏడు శ్రావణ మాసంలో శనివారం నాడు అమ్మవారికి పట్టు వస్త్రాలు, పండ్లు, పసుపు, కుంకుమ, గాజులు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. గత 2 సంవత్సరాలుగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. శ్రావణ మాసంలో శ్రీవారికి భక్తితో ఏ కార్యక్రమం నిర్వహించినా అందుకు తగిన ఫలాన్ని శ్రీవారు ప్రసాదిస్తారని ఏకవీర ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, ఏకవీర ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ, నరేష్ నాయుడు, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కొండే చెంగారెడ్డి, వాసు, మురళి, ఫణిభూషణ్ రెడ్డి, కళ్యాణి, వసంత, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో 20 కిలోమీటర్లు తాగునీటి పైప్ లైన్ విస్తరణ, 2 ఓవర్ హెడ్ రిజర్వాయర్ల నిర్మాణ పనులకు అమృత పథకం 2 కింద 24 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. అమృత పథకం కింద పట్టణంలో 3000 ఇంటి కొళాయి కనెక్షన్లు ఇవ్వనున్నారు. స్వర్ణముఖి నదిని మురికి కుప్పం నుంచి ప్రక్షాళనకు 9 కోట్లతో మరో ఎస్టీపీ మంజూరైంది. మరో నెల రోజుల్లో టెండర్ల దశ పూర్తి చేసి పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ డిఈ లలిత తెలిపారు. శ్రీకాళహస్తి మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వం అమృతం పథకం కింద మరో శుభవార్త అందించింది. పట్టణంలో తాగునీటి పైప్ లైన్లు విస్తరణ, తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణానికి 24 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. గతంలో అమృత పథకం 1 కింద శ్రీకాళహస్తి మున్సిపాలిటీకి 100 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. నాడు మంజూరు చేసిన పనులతో తాగునీటి పైప్ లైన్ల విస్తరణ, స్వర్ణముఖి ప్రక్షాళనకు, ఎస్టీపీ నిర్మాణం, ఆధునిక పార్కుల నిర్మాణం వంటి పనులను చేపట్టారు. శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో అస్తవ్యస్తంగా ఉన్న తాగునీటి వ్యవస్థను బాగు చేసి ఓవర్ హెడ్ ట్యాంకులు ఏర్పాటు చేసి ప్రతినిత్యం తాగునీరు అందించేలా 2005లో అప్పటి ఎమ్మెల్యే ఎస్సీ వినాయుడు కేంద్ర ప్రభుత్వం నుంచి 21 కోట్ల రూపాయలు మంజూరు చేయించి 6 ఓవర్ హెడ్ ట్యాంకులు, తాగునీటి పైప్ లైన్ ఏర్పాటు చేయించారు. ఆ తర్వాత ప్రస్తుతం అమృత పథకం 2 కింద శ్రీకాళహస్తి పట్టణంలో తాగునీటి వ్యవస్థ సంపూర్ణంగా అన్ని ప్రాంతాలకు తాగునీరు సక్రమంగా సరఫరా చేసేందుకు తాగునీటి పైప్ లైన్ విస్తరణ, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణానికి మరోసారి భారీగా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరయ్యాయి. ప్రస్తుతం అమృత పథకం 2 కింద తాగునీటి పథకానికి 24 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ఈ నిధులతో పట్టణంలో 20 కిలోమీటర్ల మేరకు తాగునీటి పైప్ లైన్ల విస్తరణ పనులు చేపట్టనున్నారు. ఇప్పటి వరకు తాగునీటి పైప్ లైన్ లేని దక్షిణ కైలాస నగర్ కి తాగునీటి పైప్ లైన్ వేయనున్నారు. దక్షిణ కైలాస్ నగర్ సమీపంలోని తుడా కార్యాలయం సమీపంలో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించి పైప్ లైన్ వేసి మున్సిపల్ వాటర్ సరఫరా చేయనున్నారు. అలాగే రాజీవ్ నగర్, ఎన్టీఆర్ డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఇళ్లకు తాగునీటి పైప్ లైన్ విస్తరించి ఇంటి కొళాయి కనెక్షన్లు అందించనున్నారు. శ్రీరామ్ నగర్ కాలనీ, మిట్టకండ్రిగా ప్రాంతాలకు తాగునీటి పైప్ లైన్ లో విస్తరణ పనులు చేపట్టి ఇక్కడ మరో హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేయనున్నారు. తాగునీటి పైప్లను విస్తరణ పనులతో పాటు కొత్తగా పట్టణంలో అమృత పథకం కింద 3000 ఇంటి కొళాయి కనెక్షన్లు ఇవ్వనున్నారు. ప్రధాన పైప్ లైన్ కూడా ఈ నిధులతో వేయనున్నారు. పట్టణానికి ప్రతిరోజు తాగునీరు ఇవ్వాలన్న లక్ష్యంగా ఈ పనులను చేపడుతున్నారు. ప్రస్తుతం డిపిఆర్ అప్రూవల్ అయి టెండర్ దశలో ఉన్నాయని, త్వరలో టెండర్లను పూర్తి చేసుకుని మరో మాసంలో పనులు చేపట్టే దిశగా సన్నాహాలు జరుగుతున్నట్లు మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ డిఈ లలిత తెలిపారు. అలాగే పట్టణానికి మరో శుభవార్త లభించింది.
పవిత్ర పుణ్యనది సువర్ణముఖి నది మురికి కూపం నుంచి విముక్తి కలిగించేందుకు మరో ఎస్టీపీని మంజూరు చేశారు. గతంలో 32 కోట్లతో మంజూరైన ఎస్టీపీ నిర్మాణ దశలో ఉండగా తాజాగా మరో ఎస్టీపీని 9 కోట్ల రూపాయలతో మంజూరు చేశారు. స్వర్ణముఖి కుడివైపు ప్రాజెక్టు వీధి చివరి నుంచి పైప్ లైన్ ద్వారా మురుగునీరు మళ్లించి స్వర్ణముఖి ఆనకట్ట ఎంపీడీఓ ఆఫీస్ సమీపంలో ఎస్టీపీని నిర్మించనున్నారు. ఇక్కడ నిర్మించే ఎస్టీపీలోకి స్వర్ణముఖి మురుగునీరుతో పాటు శ్రీరామ్ నగర్ కాలనీ నుంచి వస్తున్న అండర్ డ్రైనేజీ వాటర్ కూడా కలిపి ఇక్కడ మురికి నీటిని శుద్ధి చేసి తిరిగి వాటిని ఎన్టీఆర్ పార్క్ డివైడర్స్ పై మొక్కలకు నీటి సరఫరా చేయనున్నారు. ఈ మేరకు టెండర్ దశలు పూర్తి చేసుకుని ఈ పనులు కూడా మరో నెల రోజుల్లో ప్రారంభించేలా సన్నాహాలు జరుగుతున్నట్లు డిఈ లలిత తెలిపారు. అమృత పథకం కింద శ్రీకాళహస్తి పట్టణం తాగునీటి సమస్య అధిగమించడంతో పాటు పవిత్ర స్వర్ణముఖి నది మురికి కూపం నుంచి విముక్తి లభించనున్నది. జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ తిరుపతి కార్యాలయానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ Z711 నికాన్ లేటెస్ట్ డిజిటల్ ఫోటో కెమెరాను అందజేశారు. ఈ మేరకు కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్యకు అందజేసి కార్యాలయ విధులకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు డిఐపిఆర్ఓకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, సమాచార శాఖ సిబ్బంది మల్లికార్జున, రవీంద్ర, సురేష్ పాల్గొన్నారు. తిరుమలలో అగ్ని ప్రమాదం సంభవించింది. తిరుమలలోని రామకోటి సమీపంలో ఉన్న ఓ దుకాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అప్రమత్తమైన తోటి దుకాణదారులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తేవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో దుకాణదారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ మంటలు వ్యాపించాయని అధికారులు భావిస్తున్నారు. మంటల కారణంగా దుకాణంలో ఉన్న కొన్ని ఆట వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయని అధికారులు మీడియాకు తెలిపారు. మాదక ద్రవ్యాలకు నేటి యువత దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు. కేంద్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలను తెలియజేస్తూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న అవగాహన ర్యాలీలో భాగంగా ఈ రోజు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి టౌన్ క్లబ్ వరకు జరిగిన నషా ముక్త్ భారత్ అభియాన్ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వాడకం వల్ల విలువైన జీవితం నాశనం అవుతుందని, కాబట్టి మాదక ద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలన్నారు. మాదక ద్రవ్యాలపై కలిగే నష్టాలను ప్రజలకు వివరిస్తూ అవగాహన ర్యాలీలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ సంస్థలు ఎన్ఎస్ఎస్ మరియు తిరుపతి పోలీస్ వారి ఆధ్వర్యంలో ఒక డ్రగ్ వ్యతిరేకంగా ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ విద్యార్థులు ఇందులో పాల్గొంటూ మన వైస్ ఛాన్సలర్ గారు, రిజిస్టర్ గారు, మా పోలీస్ విభాగం అందరం కూడా ర్యాలీలో పాల్గొంటూ తిరుపతి నగరాన్నే కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్ ను పూర్తిగా నిర్మూలించాలి, ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రజల సహకారంతో ఎవరు కూడా ఈ డ్రగ్ ను వాడకూడదు, వాడిన వారిని సమాచారం ఇవ్వాలని తెలియజేస్తూ కంప్లీట్ గా విద్యార్థులు వారి భవిష్యత్తుని నిర్మించుకోవాలి తప్ప ఇటువంటి ప్రలోభాలకు గురి కావద్దని ఈ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ర్యాలీ ద్వారా అందరికీ ప్రజలకి డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా, డ్రగ్ ఫ్రీ తిరుపతిగా ఏర్పాటు చేయడానికి అందరూ సహకరించాలని కోరుతున్నాను. ఒక తిరుపతే కాదు, అన్ని ప్రాంతాల్లో కూడా డ్రగ్ అనే దాని సమాచారం తీసుకొని ఎవరైతే ఇటువంటి నేరాలకు పాల్పడతారో వాటిపై చట్ట ప్రకారం తగిన చర్య కఠినంగా తీసుకోవడం జరుగుతుంది. మోదీ ప్రభుత్వంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ విమర్శించారు. తిరుపతి బైరాగిపేటలోని సిపిఐ కార్యాలయంలో సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ మోదీ పాలనలో కార్పొరేట్ కంపెనీల ఆస్తులు పెరిగిపోతున్నాయని ఎద్దేవా చేశారు. సామాన్యుల జీవితం అధోగతి పాలవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు హైప్ క్రియేట్ చేసిన మోదీ ఇప్పుడు చతికిలబడ్డారని చెప్పారు. బీహార్ ఎంపీ సీఎంలు లేకపోతే మోదీ పీఎం అయ్యేవాడు కాదని విమర్శించారు. బంగ్లాదేశ్ లో అవినీతిని ప్రోత్సహించిన షేక్ హసీనాకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని ప్రజలే చేతుల్లోకి తీసుకున్నారని తెలిపారు. మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. వైద్యురాలపై జరిగిన అఘాయిత్యానికి నైతిక బాధ్యత వహిస్తూ మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రధాని అయిన తరువాతనే స్వాతంత్రం వచ్చిందని నటి కంగనా రనౌత్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చింది 150 ml స్పర్మ్ ఉందని తెలిసారు. దాన్ని బట్టి ఒక్కడు కాదు, గ్యాంగ్ రేప్ అని వాళ్ళు ఏమి మెడికల్ కాలేజీ నుంచి అథారిటీస్ ఏం ఫోన్ చేసి చెప్పారు,
మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చెప్పి వచ్చిందని తేలింది. కానీ ఎఫ్ఐఆర్ చేసి చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ చాలా లేట్ చేసింది. మమతా బెనర్జీ దాన్ని చూసి చేయడానికి ట్రై చేసింది. ఇప్పుడు మమతా బెనర్జీ అంటా ఉంది అది ఏంటంటే అవుట్ ఆఫ్ డిస్పరేటివ్ మూడ్, నిరాశ నిస్పత్తి నుంచి మమతా బెనర్జీ వాడిని ఊరిదేమని చెప్తా ఉంది. కానీ కల్పిట్ ఆమె, కాబట్టి ఆమె రిజైన్ చేయాలని కోరుతున్నాను. ఇప్పుడు స్వాతంత్రం ఇప్పుడే వచ్చింది. కంగనా రౌత్ అంటది ఆమె బట్టల చూడడం తెలియదు పాప అని. ఆమె అంటది 2014లో స్వాతంత్రం వచ్చింది అని చెప్పని చెప్తుంది. అంటే మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత స్వాతంత్రం వచ్చిందంట, అందరూ రాలేదంట. అంటే అంతమంది నేను బట్టలు కట్టుకోలేదు, ఇప్పుడు సగం బట్టలు కట్టుకుంటాను అంటే. మొన్న ఏమైంది, రైతు ఉద్యమం అనేది చాలా ఫ్యాసిస్ట్ ధోరణి ప్రెసిడెంట్ రైతుని ఒక రజాకాలుగానే అది పోల్చింది. ఇట్లాంటి అధ్యాయాలని పార్లమెంట్కి పంపిస్తే బీజేపీకి ఎట్లా ఉంటుంది? ఇది ఒక విధంగా రాష్ట్రాల ఫెడరలిజం దెబ్బ కొడతా ఉంది. హైడ్రా కమిటీ సూచనలతో తెలంగాణలో అక్రమ కట్టడాల నిర్మాణం తొలగింపును స్వాగతిస్తున్నామని అన్నారు. రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబును మించిన శిష్యుడిగా పనిచేస్తున్నాడన్నారు. ఏపీలో కూడా చెరువులు, రోడ్లు, మఠం భూముల్లో అక్రమ నిర్మాణాలు ఎన్నో ఉన్నాయని వాటిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. మదనపల్లె ఫైల దగ్ధంపై లోతైన విచారణ జరిపించి దోషులను శిక్షించాలన్నారు. బిగ్ బాస్ హీన సంస్కృతికి ప్రతీక అన్నారు. బిగ్ బాస్ బాంబే రెడ్ లైట్ లాంటిదని విమర్శించారు. బిగ్ బాస్ కార్యక్రమాన్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి జరంగపెట్టలాగా తిరుగుతున్నాడు. ఓ పిలిపించాడు, స్టార్ట్ చేశారు. అందులో మన ఫిల్మ్ స్టార్ నాగార్జున కూడా కొట్టారు. ఇప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చి చేస్తున్నాడు. దానిపైన రకరకాల పద్ధతుల్లో ఎవరైతే దొంగలో వాళ్ళే దాన్ని అయ్యో అన్యాయం అయిపోయింది అన్యాయం అన్నారు. ఇక్కడెవరు అన్నారు హైడ్రా లాగా మనం కూడా ఆంధ్రప్రదేశ్ చేస్తే బాగుంది ఒక స్టేట్మెంట్ చూసి. వాడు పొలిటిని సవాల్ చేస్తాడు, వాడు గెట్టోడు పొట్టోడు జరాయించుకోవడానికి వస్తాడు పైకి. నువ్వు పొలిని చూస్తే వార్తలు పొలిని చూసి నెక్క వార్తలు పెట్టుకుంటే ఎట్లా? ఆయన కూడా హిందీ ట్రైనింగ్ అయినాడే, చంద్రబాబు ట్రైనింగ్ అయినాడే. అట్లా గురుకు మంచి శిష్యుడు అయిపోయాడు. అక్రమాల పైన దౌర్జన్యం సిక్టీ ఉండకూడదని ఎవరు చెప్తున్నారు? ఎన్ని దౌర్జన్యాలు జరిగినాయి మన కళ్ళకి ఎదురుగాని, ఎన్ని డాక్యుమెంట్స్ ఎవరికి బయటపడ్డాయి? సిపిఐ చదువుతోటి మదనపల్లిలో వచ్చాక మొత్తం ప్రత్యేక హోదా రాకుండా భిక్షం ఎంత పెట్టినా, ఎంత బంగారు గిన్నెలో పెట్టినా అది భిక్షమే. అందువల్ల ఈ విషయంలో చంద్రబాబు నాయుడు మెతకవయ్యి కాకుండా ఇప్పుడు జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని వెంటనే కేంద్ర ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకొని డిమాండ్ చేస్తారు. బిగ్ బాస్ పైన మా ధోరణి ఒకటే, అది ఒక హీన సంస్కృతికి ప్రతీక. అలాంటి హీన సంస్కృతి ప్రజానికానికి పోవడం కరెక్ట్ కాదు. దాన్ని బ్యాన్ చేయమని కోరుతున్నాము. అది బాంబే రెడ్ లైట్ లాంటిది బిగ్ బాస్కి మేము వ్యతిరేకం తప్ప వ్యక్తులకు వ్యతిరేకం కాదు. మేము ఫైట్ చేస్తాం. తిరుపతి నగరంలో దోమల వృద్ధిని నియంత్రించడానికి నీటి కుంటల్లో దోమల లార్వాలను నాశనం చేయడానికి డ్రోన్లతో మందును పిచికారీ చేస్తున్నామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని వినాయక సాగర్ వద్ద శనివారం డ్రోన్లతో మందును పిచికారీ కార్యక్రమాన్ని కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మౌర్య మాట్లాడుతూ నగరంలో నీటి కుంటలు, నీటి నిల్వ ప్రాంతాల్లో ఎక్కువగా దోమలు వృద్ధి చెందుతున్నాయని అన్నారు. వాటిని నివారించేందుకు మనుషులు వెళ్లలేని నీటి కుంటలు, నిల్వ నీటి ప్రాంతాల్లో డ్రోన్ల సాయంతో మందును పిచికారీ చేస్తున్నామన్నారు. నిల్వ నీటిలోని దోమల లార్వాలను నాశనం చేయడం ద్వారా దోమల పెరుగుదలను నియంత్రించవచ్చని అన్నారు. అధికారులు గుర్తించిన దోమల వృద్ధి ఎక్కువగా ఉన్న 32 ప్రాంతాలతో పాటు మొత్తం 209 ఎకరాల్లో పైరోసిస్ ఆయిల్ ఎమల్షన్ మందును 1:4 నిష్పత్తిలో పిచికారీ చేస్తున్నామని అన్నారు. ప్రతిరోజు 20 ఎకరాల్లో ఈ మందులు చల్లే కార్యక్రమం చేస్తామని తెలిపారు. అలాగే వినాయక చవితి నిమజ్జనానికి జరుగుతున్న ఏర్పాట్లను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. అన్ని పనులు గడువులోపు పూర్తి చేయాలని, భక్తులకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా ఏర్పాట్లు ఉండాలని అన్నారు. కమిషనర్ వెంట సూపరింటెండింగ్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, సెక్రటరీ అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ స్టేట్ ఓపెన్ సెలక్షన్ ట్రయల్స్ ఫర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ సెకండ్ అస్మిత టేక్వాండో ఉమెన్స్ లీగ్ శనివారం తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కోటంరెడ్డి శ్రీకాంత్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పాల్గొన్నారు. ఈ టేక్వాండో పోటీలకు వివిధ జిల్లాల నుంచి సుమారు 250 ఆటగాళ్లు 8 వెయిట్ కేటగిరీల్లో పాల్గొన్నారు. ముఖ్య అతిథి కోటంరెడ్డి శ్రీకాంత్ పిల్లలను ఉద్దేశించి ప్రసంగిస్తూ యావత్ ప్రపంచంలో మహిళల పట్ల జరిగే అసభ్యకరమైన సన్నివేశాలను వివరించి తమను తాము రక్షించుకోవడానికి ప్రతి మహిళ ఆత్మరక్షణ విద్య నేర్చుకోవడానికి ముందుకు రావాలని, దానికి ప్రభుత్వం తమ వంతు కృషి చేసి అన్ని పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లోనూ ప్రత్యేకంగా మహిళలకు ఆత్మరక్షణ కళను విద్యగా నేర్పించడానికి తగిన కృషి చేస్తుందని తెలిపారు. ఈ ప్రారంభోత్సవంలో మద్దిపట్ల చంద్రశేఖర్, ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ టేక్వాండో అసోసియేషన్, టి ప్రవీణ్, టీఎఫ్ఐ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, చంద్రమౌళి, ఏపీ టేక్వాండో అసోసియేషన్ సెక్రటరీ, రజనీకాంత్ శుక్లా, డీన్, సేతు మాధవన్, పీఈటీ సాంస్క్రిట్ విశ్వవిద్యాలయం, అలాగే టేక్వాండో చిత్తూరు డిస్ట్రిక్ట్ అధ్యక్షులు టి ధనంజయులు, సి శంకర్, మనోహర్, వాసు, సీను, రమణ, అలాగే కార్యవర్గ సభ్యులు, కోర్సుల రెఫరీలు పాల్గొన్నారు. ఉమెన్స్ లీగ్ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందదాయకంగా ఉంది.
ఖేలో ఇండియాలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ తైక్వాండో సెలక్షన్స్ కార్యక్రమానికి రావటం, ఇంతమంది ఆడపిల్లలు ఇంత అద్భుతంగా వాళ్ళకి తెలిసినటువంటి తైక్వాండో విద్య ద్వారా ఇక్కడ ప్రదర్శించడం, అట్లాగే ఈ సెలక్షన్స్లో పార్టిసిపేట్ చేయటం, ప్లస్ మనం చూసాం భారతదేశంలో ఎటువంటి పరిస్థితి ఆడబిడ్డల విషయంలో కొన్ని సంఘటనలు చూసాం. వాటిని అన్నిటినీ ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్క ఆడబిడ్డని మనం ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాల్లో ఏ అయితే మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయో ఏదో ఒక దాంట్లో వాళ్ళకి తర్ఫీదునివ్వాల్సిన అవసరం ఉంది. వినాయక చవితి మండపాలకు ఆంక్షలు లేని అనుమతులు మంజూరు చేయాలని, అలాగే మండపాల వారికి ఉచిత కరెంటునివ్వాలని చిత్తూరు నగర గణేష్ ఉత్సవ సమితి సభ్యులు ఎంజి రామభద్ర కోరారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ మండపాల వారు అధికారులకు సహకరిస్తూ సంప్రదాయబద్ధంగా పండుగ జరుపుకోవాలని కోరారు. మండపాల వద్ద అశ్లీల సినిమా పాటలు వేయకుండా దైవభక్తి పాటలు మాత్రమే వాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగర గణేష్ ఉత్సవ సమితి సభ్యులు ఎంజి రామభద్ర, సమితి సభ్యులు తోటపాలెం వెంకటేష్, గోళ్ల హరిప్రసాద్ చౌదరి, కరుణాకర్, సిద్ధు, విశ్వ హిందూ పరిషత్ వేలు, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. మండపాలకు సంబంధించి ఎవరైతే 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 10 రోజులు జరుపుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మంచి వాతావరణంలో సినిమా పాటలు అట్లాంటివి లేకుండా భక్తి వాతావరణంలో దేశభక్తి, దైవభక్తితో కూడినటువంటి వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని చెప్పి చిత్తూరు నగర గణేష్ ఉత్సవ సమితి పిలుపునిస్తా ఉంది. పండుగ వాతావరణం మన వీధుల్లో కూడా ఇలాంటి పాటలు లేకుండా భక్తి భావన పాటలు పెట్టాలని వివేకానంద సాగర్ వద్ద కూడా నిమజ్జనానికి మంచి భారీ క్రేన్లు కూడా ఉన్నది. దాన్ని అనుసరించి ఆ తారీఖుని మీరు కూడా విగ్రహాలు తెచ్చి నిమజ్జనం చేయొచ్చును. స్థానికంగా ఈ యొక్క గణేష ఉత్సవ సమితి సభ్యులందరూ కూడా సమన్వయంతో ఈ నిమజ్జన ఏర్పాట్లని పర్యవేక్షిస్తారు కాబట్టి ప్రజలందరూ కూడా సమన్వయంతో భక్తి భావంతో ఈ యొక్క పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా ఆ యొక్క వివేకానంద సాగర్ దగ్గర అక్కడ నిమజ్జనానికి పూర్తి స్థాయిలో సన్నాహక సమూహాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ప్లాస్టిక్ మహమ్మారిని నియంత్రించాలనే కొత్త కోణంలో ఆవిష్కృతమైన సెకండ్ సినిమా పోస్టర్ శనివారం విడుదలైంది. శనివారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్వాహకులు ఈ మేరకు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సినిమా దర్శకుడు కోడి కిషోర్ మాట్లాడారు. కేకే ఫిల్మ్స్ సమర్పణలో చిత్రం విడుదలవుతున్నట్లు తెలిపారు. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం తానే వహించినట్లు వివరించారు. సినిమాలో ప్లాస్టిక్ మహమ్మారిని రూపుమాపాలనే ప్రధాన నేపథ్యంతో సినిమా నిర్మించడం జరిగిందన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కాపీ రెడీ అయిన నేపథ్యంలో ఇవాళ పోస్టర్ విడుదల చేసినట్లు తెలిపారు. త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సినిమాలు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. సినిమాను సెప్టెంబర్ చివరి మాసంలో గానీ అక్టోబర్ మొదటి 2 వారాల్లో మంచి ముహూర్తం చూసుకుని సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు. అన్ని హంగులు కలిగిన ఈ సినిమాను ప్రేక్షక దేవుళ్లు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. నటీనటులు చంద్రశేఖర్, గంజి రామ్మూర్తి, ఏకే మురుగేశన్, శంకర్, టీవీ శ్రీనివాసులు, విజయ్ కుమార్, పాండురంగన్, నాగకుమార్, ఉదయ్ కిరణ్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సెకండ్ సినిమా పోయిన సంవత్సరం అంటే అక్టోబర్ 23వ తారీఖు ప్రారంభించాము. దాదాపు 2 నెలలు షూటింగ్ చేశాము. సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఎడిటింగ్, డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యి ఫస్ట్ కాపీ వచ్చింది. ఫస్ట్ కాపీ తర్వాత ఈరోజు పోస్టర్ రిలీజ్ కూడా చేయాలనుకుంటున్నాము. ఈ సినిమాలో ఆల్మోస్ట్ అందరు చిత్తూరు కళాకారులతోనే ఈ సినిమా పూర్తి చేయడం జరిగింది. మంచి మెసేజ్ ఓరియంటెడ్ పిక్చర్. ఈ సినిమాలో ఆ మెసేజే కాకుండా హీరో, హీరోయిన్, విలన్స్, ఫైట్స్, కామెడీ, ట్రాజెడీ అన్నీ ఉంటుంది. ఈ సినిమాని మీరందరూ చూసి ఆదరిస్తారని, ఆ సినిమాకు సక్సెస్ చేకూరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. సమాజ సేవలో ఉన్నటువంటి ఆ ఆలోచన కోడి కిషోర్ గారికి ప్లాస్టిక్ మీద ఒక సినిమా తీయడం సంచలనాత్మకం. అది ఫ్యూచర్లో ఎలాంటి బాధ అంటే కరోనా లాంటి ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోకుండా మన భావి భవిష్యత్ పిల్లలకి, తరాల వాళ్ళకి మనం ఎలా ఇవ్వాలని సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి మన కోడి కిషోర్ గారు, మా సోదరులు ముందుకొచ్చారు. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తుడా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని వైస్ చైర్పర్సన్ ఎన్ మౌర్య అన్నారు. శనివారం సాయంత్రం తుడా వైస్ చైర్పర్సన్గా ఎన్ మౌర్య పూర్తిస్థాయి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ తుడా వైస్ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టడం తనకు ఎంతో సంతోషకరమని అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్గా జూలై 24న బాధ్యతలు చేపట్టానని అన్నారు. 2019 వరకు నగరపాలక సంస్థ కమిషనర్ తుడాకు కూడా పూర్తి బాధ్యతలు నిర్వహించేవారని అన్నారు. అటు తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుని తనకు తుడా వైస్ చైర్పర్సన్గా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారని అన్నారు. తుడా నగరపాలక సంస్థ సంయుక్తంగా అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. నగరపాలక సంస్థ తుడాల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. తుడా వీసీగా బాధ్యతలు చేపట్టిన మౌర్యను ఇన్ఛార్జ్ వీసీగా పనిచేసిన వెంకటనారాయణతో పాటు నగరపాలక సంస్థ తుడా అధికారులు పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలిపారు. అథారిటీ వైస్ చైర్మన్గా బాధ్యతలు తీసుకోవడం చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను తిరుపతి మున్సిపల్ కమిషనర్గా లాస్ట్ మంత్ 24న జాయిన్ అయ్యాను, జూలై 24న.
అప్పుడు దాని తర్వాత నేను నా విజిట్స్ కానీ బ్రీఫింగ్ తీసుకున్నప్పుడు ఇంతకుముందు 2019 వరకు టుడా అండ్ మున్సిపల్ కమిషనర్ FAC ఉండేవాళ్ళు. సో దానివల్ల కొంచెం ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కూడా జరిగింది. చాలా ప్రాపర్టీస్ టుడా ఉన్నాయి, అక్కడ కార్పొరేషన్ బిల్డింగ్స్ ఉన్నాయి, పార్క్స్ కానీ ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఉంటుందని భావించాను. దాని తర్వాత గవర్నమెంటే ఈ డెసిషన్ తీసుకొని ఈ 4 కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మున్సిపల్ కమిషనర్కి ఇన్ఛార్జ్ ఇవ్వడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఒక బ్రీఫింగ్ తీసుకుని ఏం యాక్టివిటీస్ ఉన్నాయి ఏంటి, సో ఏం డెవలప్మెంట్ చేస్తారు, ఇక్కడ టుడా కింద అంటే ఇప్పుడు ఎక్స్పాండ్ అయింది కాబట్టి కార్పొరేషన్ పరిధి కాకుండా మొత్తం జిల్లా చాలా వరకు ఎక్స్పాండ్ అయింది కాబట్టి ఏం డెవలప్మెంట్ చేస్తారు, మన రిసోర్సెస్ ఏంటి, ఎట్లా డెవలప్ చేయాలని ఒకసారి బ్రీఫింగ్ తీసుకొని నేను కూడా అవగాహన తీసుకున్న తర్వాత మరొకసారి నేను మీతో మాట్లాడతాను. తిరుపతి నగరంలోని పీపీ చౌడి, గిరిపురం ప్రాంతాల్లో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పెన్షన్లు పంపిణీ చేశారు. శనివారం తెల్లవారుజాము నుంచే ఎన్టీఆర్ భరోసా ఇంటింటి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. 1వ తేదీ సెలవు దినం కావడంతో ఒకరోజు ముందే పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల ఆదేశాల మేరకు పెన్షన్ ముందే ఇస్తున్నామని తెలిపారు. తిరుపతిలో 19,131 మందికి 8,29,00,000 రూపాయలు పెన్షన్ అందజేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం 75% మందికి పెన్షన్ అందించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఇవన్నీ కూడా చెప్పిన మాట ప్రకారం ఒక ప్రణాళికాబద్ధంగా చేయగలిగే చరిష్మా కలిగిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు. ఆయన నాయకత్వంలో పెన్షన్లు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా ఆయన ఇది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం, ఎన్టీఆర్ మొదలుపెట్టిన పెన్షన్ కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారు 3,000 నుంచి 4,000 చేశారు. ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరికి ప్రతి నెల 1వ తారీఖునే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి చేపడతారనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఇంటింటికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ. తిరుపతిలో పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ హెచ్చరిక. తుడా అభివృద్ధికి కృషి చేస్తా. తుడా వైస్ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టిన ఎన్ మౌర్య. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి. తిరుపతిలో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన ర్యాలీ ప్రారంభించిన జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు. ఏపీలో ఆడపిల్లలకు రక్షణ కరువైంది. తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన మాజీ మంత్రి ఆర్కే రోజా కామెంట్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.